హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము డోనార్ ఎగ్స్ అండ్ డోనార్ స్పర్మ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఏ పేషెంట్స్కి మనము డోనార్ ఎగ్స్ అండ్ డోనార్ స్పర్మ్స్ని అడ్వైస్ చేస్తాము. సో మొట్టమొదటిగా డోనార్ ఎగ్స్ని తీసుకున్నట్లయితే, సో ఎవరికైతే ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంటుందో, సో యూజువల్గా ఏంటంటే ఎగ్ కౌంట్ అనేది అటు సైడ్ 8 ఇటు సైడ్ 8 ఆల్మోస్ట్ 16 అనేవి ఉంటాయన్నమాట న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే. మరి ఎవరికైనా పేషెంట్కి ఎగ్ కౌంట్ బాగా తక్కువగా ఉండే అంటే ఆల్మోస్ట్ రైట్ సైడ్లో ఒక 1 ఎగ్, లెఫ్ట్ సైడ్లో ఒక 1 ఎగ్. సో యూజువల్గా కొంతమందికి జెనెటికల్గానే ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో బై ద ఏజ్ ఆఫ్ ఈవెన్ 23-24 ఇయర్స్కి కూడా ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్నే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో మనం కొత్తగా ఎగ్స్ అనేవి క్రియేట్ చేయలేం. సో అంత తక్కువ ఏజ్ ఉన్న పేషెంట్స్కి కూడా ఇటువంటి కండిషన్స్లో ఎగ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇంకొకసారి ఏంటంటే డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబర్క్యులోసిస్, పిఏడి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండి, సో ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే కౌంట్కి ఒకటి ఎగ్స్ తగ్గిపోవడము, ఇంకొకటి ఏంటంటే ఉన్న ఎగ్స్లో క్వాలిటీ అనేది బాగా తక్కువగా ఉండడము. సో ఇటువంటి పేషెంట్స్లో కూడా మనము డోనార్ ఎగ్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్లో రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, సేమ్ ఎవరికైతే ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండి ఇలా మనం ఐవీఎఫ్ చేస్తున్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎవరికైతే జెనెటికల్గా ఎగ్ కౌంట్ ఆల్మోస్ట్ చిన్న ఏజ్లోనే తక్కువగా ఉండడము, లేదంటే ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడము, సో ఇటువంటి పేషెంట్స్కి మనము రొటీన్గా డోనార్ ఎగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మరి డోనార్ స్పర్మ్స్ విషయానికి వస్తే ఎవరికైతే సేమ్ స్పర్మ్ కౌంట్ యూజువల్గా ఏంటంటే 15 మిలియన్ ఉంటుంది మనకి. అందులో ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ అరౌండ్ 32% ఉండాలి. సో ఎవరికైతే స్పర్మ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంటుందో, సో 1 మిలియన్ అలా ఉండి అసలు మొటైల్ స్పర్మ్స్ ఏవి ఆల్మోస్ట్ 0 ఉంటాయి కొంతమందికి. అలా కాకుండా కంప్లీట్గా అజోస్పర్మియా అంటారు, అంటే స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ ఇంకొకటి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా కాకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటుంటారు. సో ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో అంటే ఆల్రెడీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అలా అజోస్పర్మియా ఉన్న పేషెంట్లలో కొంతమందికి అయితే మనం వేరే ప్రొసీజర్స్ ద్వారా రిట్రీవ్ చేయగలము. కానీ ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఉన్న పేషెంట్స్కి మనం స్పర్మ్ రిట్రీవ్ చేయడం కూడా కొన్ని ప్రాసెస్ల్లో, అంటే సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ప్రాసెస్ ఉంటాయి మనకి, ఆ ప్రాసెస్ల్లో కూడా మనము స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేయలేము. సో ఇటువంటి పేషెంట్స్కి మనము డోనార్ స్పర్మ్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ త్రూ మనకు ఒక ఏఆర్టీ బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ గెమెట్స్ అన్నీ మనము త్రూ ప్రాపర్గా స్క్రీన్ చేసి, సో వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ అన్నీ మ్యాచ్ అయ్యి, సో ప్రాపర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ రూల్ అవుట్ చేసుకొని, సో ఇటువంటివన్నీ మనకి ఏఆర్టీ బ్యాంక్ అనేది చూసుకుంటుంది. సో ఈ పేషెంట్స్ని మనము ఏఆర్టీ బ్యాంక్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అందులో చాలామంది అడుగుతుంటారు, మా సిస్టర్ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చా అంటే, సో అటువంటివి అయితే తీసుకోవడం అనేది జరగదు. సో ఈ ప్రాపర్గా ఏఆర్టీ బ్యాంక్ నుంచి తీసుకొని మనము డోనార్ ఎగ్స్ని కానీ డోనార్ స్పర్మ్స్ కానీ తీసుకొని మనము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.